వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిఖిత వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు చూస్తున్నది లిఖిత వరల్డ్ ఛానల్. మీరు మా పాత వీడియో చూడట్లేదా? అయితే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మధ్యాహ్నం లైవ్ పెట్టినా అనమాట. లైవ్లో అయితే కొంతమంది ఏమన్నారంటే, అక్క మీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా, ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేసిరు, అన్నను ఒకసారి చూపియవా అని అయితే అడిగిరు. అడిగితే దానికి నేను ఏమన్నా అంటే, నేను ఒక వీడియో చేస్తాను అంటే వాళ్ళు అన్నారు, షార్ట్గా చేయక్క, ఫుల్ వద్దు అని అన్నారు. అంటే వీడియోనే కానీ షార్ట్గా చెప్పక్క అని అన్నారు. అంటే దానికి నేను ఏమన్నా అంటే, సరే మీకు వీడియో కావాలనుకుంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి అని చెప్పిన అనమాట. చెప్తే నో అని అయితే ఎవ్వరు చెప్పలేదు, ఎస్ అనే చెప్పారు. నేను ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మాది యాదాద్రి డిస్టిక్ ఆత్మకూరు మండలం పల్లర్ల విలేజ్ అనమాట. సో మేమైతే రిలేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే, అంటే మేనత్త అనమాట మా అత్త, మేము బావ మద్దల రిలేషన్ అనమాట మాది. సో నేనైతే అప్పుడు 8th క్లాస్ అనమాట. 8th కంప్లీట్ అయింది. 8th సమ్మర్లో నా లవ్ అయితే స్టార్ట్ అయింది. దాన్ని అప్పుడు లవ్ అన్నారు, అట్రాక్షన్ అంటారు. అప్పుడు ఏదో పిచ్చి సైకో నేను ఇక అట్లా ఇట్లా తను లవ్ చేయడం జరిగింది, నేను లవ్ చేయడం జరిగింది. ఇద్దరం లవ్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే తనే చూసేటోడు, తనే ఇట్లా మాట్లాడేటోడు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా తనే ప్రపోజ్ చేసిండు. ఇట్లా మా లవ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా 10th వరకు అటు ఇటు అయితే 10th వరకు మా లవ్ అయితే కంటిన్యూ అయిపోయింది. 10th కూడా నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా దారిలో మాట్లాడేటోడు అనమాట. చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చాడు అనమాట. పెద్ద ఇస్తాను కూడా నేను వద్దనేదాన్ని, ఎందుకంటే ఇంట్లో తెలుస్తుంది మళ్ళీ వాళ్ళకి ఏమని చెప్పాలనేసి నేను వద్దనేదాన్ని. అంటే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు పెన్ కానీ, క్వాలిటీ పెన్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ ఇలాంటివి ఇచ్చేదనమాట. సో అటు ఇటు 10th కంప్లీట్ అయింది. ఇంటర్ అయితే నేను వలిగొండ ఉజ్వల కాలేజీలో చేసిన అనమాట. అక్కడ కూడా వచ్చేదనమాట, కాలేజీకి వచ్చేది, మాట్లాడేపోయేదనమాట. కాలేజ్ కొన్ని కారణాల వల్ల అది మూత వేసిరు, అంటే క్లోజ్ చేసిరు అనమాట. మొత్తం కాలేజ్ లేకుంటే చేసిరు దాన్ని. అందుకనేసి నేను భువనగిరి ఎస్ఎస్ఆర్ కాలేజీలో అయితే చదువుకున్నా. అక్కడ అక్కడ కూడా మాట్లాడేటోడు వచ్చేటోడు అనమాట, కలిసేదనమాట. అయితే కొద్ది రోజులు నేను కాలేజ్కి వెళ్ళలేదు. అయితే ఏమైందంటే, నేను వలిగొండలో ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను అనమాట. కొద్ది రోజులు కంప్యూటర్ నేర్చుకోవడానికి వెళ్ళిన. అక్కడ ఏమైందంటే, ఒకరోజు బయటకు వెళ్ళడం వల్ల మా ఇంట్లో తెలిసింది, గొడవలు అయినాయి అనమాట. గొడవలు కావడంతో నేను ఇట్లా చెప్పిన మా సార్తో, ఇట్లా గొడవలు అయినాయి, ఇట్లా అయింది అంటే, సరే రా ఇట్లా అనేసరికి మేము ఇద్దరం వచ్చేసినాం అనమాట. అప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ 2 ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి. థర్డ్ ఎగ్జామ్ రాసిన ఈవినింగ్ ఇటు వచ్చేసిన అనమాట. ఇటు వచ్చేసినాం. చాలా గొడవలు అయినాయి, చాలా మా సార్ కూడా చాలా ఇబ్బంది అయింది. అప్పుడు నాకు ఏజ్ కూడా లేకుండే అనమాట. 17 ఇయర్స్ 18 ఇయర్స్ కూడా పర్లేదు. చాలా ప్రాబ్లమ్స్ అయినాయి, ఇంక అన్నీ చెప్పుకోలేము, బాగుండదు. సో ఇంకా ఫైనల్గానైతే ఇంకా మ్యారేజ్ అయితే చేసుకున్నాము. 18 ఇయర్స్ పడ్డ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాము. మ్యారేజ్ చేసుకొని మ్యారేజ్ అయిన తెల్లారే మేము భువనగిరిలో ఉన్నాం అనమాట. ఊర్లో లేము. ఇంకా అందరూ ఇంకా ఒకరు తిరిగి అనుకోరు కదా అనేసి మేము ఊర్లో లేము, భువనగిరిలో ఒక 1 month ఉన్నాము. ఆ తర్వాత విలేజ్కి వచ్చేసినాము. ఇంక అందరికీ గొడవలు పగలు ఏముండే కాబట్టి అప్పుడు ఊరికి వచ్చేసినాము. ఊరికి వచ్చేసిన తర్వాత ఊరికి ఊర్లో ఒక 5 months ఉన్నాము. ఆ తర్వాత సిటీకి వచ్చేసినాము. అంటే మేము అప్పుడు ఓన్గా మేము వెహికల్ కొనుక్కున్నాం. సిటీకి వచ్చేసినాం. సిటీలో అయితే 2 years అవుతుంది ఇప్పటికి. సంక్రాంతి రోజు వచ్చినాము. ఇప్పటికి 2 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ప్రజెంట్ మాకు పాప పుట్టింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం, మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అలాగే మీరు అడిగారు కదా, మీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా, ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేసిరని, అందుకనేసి వీడియో చేసిన అనమాట. సో అన్ననే ఫస్ట్ ప్రపోజ్ చేసిండు. మాదైతే లవ్ మ్యారేజ్. మేమైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము. మాకు ఒక పాప. ఇంకోటి ఏంటంటే, నా వీడియోని ఫస్ట్ టైం చూసిన వారైతే లైక్ చేయండి. ఓకేనా అందరికీ బాయ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.